దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 125 అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిత్యం నిలిచే సీయోను కొండవలె నుందురు. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇలా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు దేవుని యందు నమ్మిక ఉంచి జీవించారు. దేవుని యందు నమ్మిక ఉంచి జీవించగా దేవుడు వారిని రక్షించారు. అలాగే దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి మొరపెట్టినప్పుడు వారు విడుదల పొందుకున్నారు. వారు దేవుని యందు నమ్మిక ఉంచి జీవించడం ద్వారా దేవుడు వారిని సిగ్గుపడనివ్వలేదు. అలాగే మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు నమ్మిక ఉంచి జీవించండి. ఈ లోక ప్రజలందరి కొరకు ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగం ఎంత మహోన్నతమైనది. ఆయన యొక్క ప్రేమ యందు, ఆయన యొక్క నామమందు మీరు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి జీవించినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఆయన మిమ్మల్ని నిలబెడతారు, స్థిరపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి అయ్యా. వారికి వారి ఇంటి వారికి నీ రక్షణ, వెలుగు, సమాధానం దయచేయండి అయ్యా. నీ పవిత్ర ఆత్మతో నింపండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి అయ్యా. ఇటువంటి శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యలు పడి ఉంటున్నారు. బలమైన హస్తం చాపి ఇప్పుడే వాటి నుంచి విడిపించండి అయ్యా. నీ యందు నమ్మిక ఉంచి నీ యందు ప్రభా వారి నిల్చుండే కృపను వారికి దయచేయండి. వారి ఇంటి వారిని బలమైనటువంటి కంచె వేసి కాపాడండి. కొంచెం ఉన్న ప్రమాదములు, రోగములు, సాతాను శోధనలు దూరపరచండి. పరలోక దేవ, వారికి ఎంతగానో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషము నీలో దయచేయండి ప్రభా. నీ బిడ్డలు మీరే బలపరిచి దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.